జిల్లా ఏలూరు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలోనూ 1983 చరిత్రను తిరగరాసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు 12 పంపుల సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రజాగలం సభ జన నిరాజనాల మధ్య విజయవంతంగా జరిగింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలను కూటమి అభ్యర్థి బడేటి చంటి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన 2 జూట్ మిల్లుల మూసివేత, రోడ్లు, మంచినీటి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. ప్రజల భవిష్యత్తు మారాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ అరాచక పాలనతో మానసిక క్షోభకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూటమికి మద్దతిచ్చేశారని, ఇక ప్రజల వంతు మిగిలిందని మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి కూటమి అభ్యర్థులుగా ఉన్న తమను గెలిపించాలని బడేటి చంటి కోరారు. జెండాలు దింపాలి. ఈరోజు మన ఏలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి 83 చరిత్రను మళ్ళీ తిరగరాయటానికి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ, ఈ స్వాగతానికి మీరు ఇచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. మరి 2:30 గంటలుగా మండు టెండలో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగుదేశం రావాలి, సైకిల్ గెలవాలి, ప్రజలు గెలవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మీరందరూ కూడా ఏలూరులో 5 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. మండు టెండలో కూడా ఈ రోజున 5 మీటింగుల్లో పాల్గొనడానికి ఈ రోజు ఇచ్చేశారు. ఒక్క నిమిషం కూడా తీరికొన్నట్ల భోజనానికి కనీసం 10 నిమిషాలు కూడా కేటాయించుకోకుండా ప్రజల కోసం చేస్తున్న మనం అందరం కూడా ఆయనకి సంఘీభావం తెలపాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు గెలవాలని మద్దతు ఇచ్చారో, పవర్ స్టార్ పొత్తుని మనం అందరం కూడా రేపు చూపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి ఏదైతే ఏలూరులో ఉపాధ్యాయులు చేసినప్పుడు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అరెస్టులు చేసి మానసిక శోభకు గురి చేసిన ఉపాధ్యాయులు మొన్న ఓటింగ్లో 90% మంది మన తెలుగుదేశం పార్టీకి వేయడం జరిగింది. తప్పనిసరిగా ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి విజయం ఇచ్చారు. ఇక మిగిలింది ప్రజలొక్కడే. రేపు రాబోయే రోజుల్లో ఏలూరులో 83 చరిత్రలో 47,000 మెజార్టీ వచ్చింది. దాన్ని దాటి చరిత్ర తిరగరాయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.